అమ్మ ఎలా అనిపిస్తుందమ్మా? ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి ప్రజా దర్బారు పెట్టి, ఒక ముఖ్యమంత్రి ఇలాగ ప్రజలతో మాట్లాడడం ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉందండి. అదే కాక మనకి అంటే మంత్రులున్నారు, తర్వాత ఎంపీలున్నారు. ఎవరి దగ్గరికి కూడా ఇలాగ జనసమూహం అన్నది ఎళ్ళటలేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి దగ్గరికే వస్తున్నారు. అది కూడా ఆయన దగ్గర న్యాయం జరుగుతది అని వస్తున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ అవ్వటం వల్ల బాబు గారు కూడా అందరి దగ్గర సమస్యలు అడిగి తెలుసుకోలేకపోతున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళ అర్జీ మాత్రం తీసుకుంటున్నారు. దాన్ని పరిష్కరించాలని ప్రతి ఒక్కరికి ఈ సూచనలు ఇస్తున్నారు. అవి కూడా జరుగుతున్నాయని వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ ఇలా పెట్టడం మాత్రం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఒక సీఎం గారు శనివారం రోజు అందరినీ కలవటం అంటే చాలా గ్రేటు. అది కూడా ప్రతి ఒక్కరికి కూడా అవకాశాన్ని ఇస్తున్నారు. ప్రతి ఒక్కరిని కలుసుకొని వెళ్తున్నారు. కాబట్టి దీనికి మాత్రం చాలా స్పందన కూడా చాలా బాగుందండి. జనాలు కూడా చాలా సంతోషిస్తున్నారు. కాకపోతే కొంచెం అసంతృప్తి, అంటే అందరూ కలవటానికి అవ్వట్లేదు, చేయట్లేదు, అంటే ఫ్లోటింగ్ ఎక్కువ అవటం వల్ల అలా జరుగుతుంది తప్పించి ఆయన అయితే ఛాన్స్ ఉన్నంత వరకు అందరినీ కలవటానికే చూస్తున్నారు. కలుద్దామని ఆయన కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ అది జరగట్లేదు అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఇలాంటి సౌకర్యాలు చేశారమ్మా? గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జగన్ ఇలా చేశారు, ప్రజా దర్బారు పెట్టి ప్రజలకు దగ్గరలో ఉండడం కానీ? అది ఎక్కువ శాతం ప్రజలే చూశారండి. ఆయన అయితే ప్రజలను కలవటం లేదు, ఏమీ లేదు. ఆయన బయటకు రావటమే తెరలు కట్టుకొని బయటకు వచ్చేవాళ్ళు. అలాంటప్పుడు ప్రజల సమస్య ఎలాగా తెలుసుకుంటారండి? గవర్నమెంట్ ఉన్న నాళ్ళు అయితే ఆయన్ని కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలే కలవటానికి అవ్వలేదట. అలాంటప్పుడు కార్యకర్తలు ఏం చూసుంటారు, సామాన్య ప్రజలు ఏం చూసుంటారు? ఒకప్పుడు గెలిచే వరకేమో పాదయాత్ర అనేసి జనాలందరినీ బాగానే ముద్దు పెట్టుకొని అందరినీ బాగానే కలిశారు, చేశారు. కానీ సీఎం అయ్యేసరికి కనీసం వాళ్ళ మొహాలు కూడా చూడలేదు, తెరలు కట్టుకొని మరీ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అనకూడదు కానీ మా సీఎం చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అప్పుడు కూడా మన యువగళం నవ యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరిని టచ్ చేసి తర్వాత మాట్లాడి వాళ్ళ కష్టాలని తెలుసుకొని ఏ ఊర్లో ఏ సమస్య ఉందని రాసుకొని వెళ్ళారు. తర్వాత పెద్ద సారు డిస్కస్ చేసుకోవటం అయింది, వాటిని చూడటం కూడా అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాంటివి ఏమీ చేయలేదు. కనీసం మనుషులను కూడా కనీసం పురుగుల్లా చూశారు తప్పించి కనీసం వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే వాళ్ళకి అపాయింట్మెంట్ దొరికేది కాదు. అలాంటిది ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి కూడా, గవర్నమెంట్ ఉండి కూడా ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ వర్క్ చేసినా కూడా, ఏం పెట్టినా కూడా సంక్షేమ పథకాలు పెట్టినా కదా, జగనన్న అమ్మఒడి, జగనన్న సంక్షేమ పథకాలు అని పెట్టేవారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లి వందనం అని పేరు పెట్టుకుని వీళ్ళు కూడా సొంత పేర్లు పెట్టుకొని పెట్టుకోవట్లేదు. జగన్ ఎందుకు జగన్ పేర్లు పెట్టుకుంటారు? అది ఫ్రీ పబ్లిసిటీ కదండి. ఎందుకంటే ఆయన పబ్లిసిటీతో ఆయన చేసుకోవాలనేసి ఇచ్చేశారు. ఎప్పుడు రాజుల కాలం నుండి వచ్చే పేర్లు కూడా తీసేశారు. అంతెందుకు మా విజయనగరంలోనే మహారాజా హాస్పిటల్ అది రాజులది, కానీ అది మార్చేసి వేరే పేరు పెట్టుకున్నారు. అది కరెక్ట్ కాదు కదా. అంటే ఆయనకు పేరు రావాలి, పేరు వచ్చే పథకాలనే పెట్టారు. అది కూడా తను ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కడి సొత్తు కాదు పదవి, జనాలు వాళ్ళది, జనాల నిర్ణయం, ఇది ప్రజల నిర్ణయం. ఆయన వాళ్ళు పాలించే దాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాన్ని ఓటు ద్వారా తెలియజేస్తారు. అది మనకి ఈ గవర్నమెంట్ రావడంతోనే తెలిసిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి అసెంబ్లీలో బహిరంగంగా చంద్రబాబు గారి సతీమణిని అవమానించారు. అప్పుడే ఆయన శపథం చేసుకొని మళ్ళీ గెలిచిన తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పారు. జనాలు కూడా అదే మాట మీద ఉండి అతని పరిపాలన చూసి అతని చెత్త పరిపాలన, తర్వాత ఏంటంటే అనకూడదు ఎంత దిగజారిపోయిన విధంగా మన రాష్ట్రం ఎంత కరువు దేశంలోకి తీసుకొస్తారనేది ఎవరైతే అనుకోలేదు. కానీ సరైన బుద్ధి చెప్పారు. బాబు గారు ఇప్పుడు సీఎంగా అధిక మెజార్టీతో అసెంబ్లీలో కూర్చొని మరీ ప్రజల సమస్య వింటున్నారు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ సమస్య కూడా తీరుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.